స్వప్నమ్మ ఎంతసేపు మాట్లాడాలో టైం ఇవ్వలేదు, కానీ నేను క్లుప్తంగానే మాట్లాడతాను. గురుభ్యో నమః, సభాయ నమః. ఈరోజు డాక్టరేట్ వచ్చినందుకు పండగ కాదండి. డాక్టరేట్లు ఎందుకు, ఎవరికి, ఎలా ఇస్తారు అనే ఒక సందర్భాన్ని ప్రకటించి దానికి ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా ఒక గౌరవం తీసుకొచ్చినందుకు పండగ చేసుకుంటున్నాను నేను. గురుభ్యో నమః. గురువుగారు ఎలా నడిస్తే యథారాజా తథా ప్రజలాగా శిష్యులు కూడా అలాగే నడవాలి కదండి శాస్త్రం. సో మై కెరియర్, మై పర్సనల్ లైఫ్, మై ఇన్స్పిరేషన్, మై మెంటర్ గురూజీ. మీ అడుగుజాడల్లో మేము. ఒక సిరా అనండి, ఒక నాటకం అనండి, ఒక కవిత్వం అనండి, ఏదైనా సరే ఒక భావం, ఒక భావజాలం, గంగావతరణం కావాలి అంటే గంగ దిగి రావాలి అంటే శివుడు నెత్తి మీద దానికి ఒక స్ట్రాంగ్ వ్యక్తి కావాలి కదా. అలాగా మా అందరికీ కూడా ఒక సముద్రం లాంటి లిటరేచర్ కానీ, ఒక కల్చర్, ఒక హెరిటేజ్ కానీ చాలా సింపుల్గా మాకు అర్థం కావాలి అంటే ఇలాంటి ఒక క్యాటలిస్ట్ కావాలి. అది మా గురువు గారు. ఇంకా ఎన్నో రావాలి, ఇంకా ఎన్నో సత్కారాలు పొందాలి. ఇలా మేము ఎంతో మాట్లాడుకోవాలి మీ గురించి. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ ఆల్ ది టైమ్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.